వెల్కమ్ టు నెక్సారా.కామ్. ఈరోజు మనం వచ్చేసి ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కోర్స్ కోసం మాట్లాడుకుందాం. ఆ కోర్స్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్. సో, బేసిక్‌గా అంతకన్నా ముందు మీకు కనిపిస్తున్న ఈ నెక్సారా వెబ్‌సైట్ అప్డేట్ అయ్యి మరిన్ని ఫీచర్స్‌తో వచ్చింది. లైక్ సింపుల్‌గా చెప్పాలంటే మీరు జర్మనీ ఎళ్ళాలంటే మీ దగ్గర నెక్సారా వెబ్‌సైట్ ఒకటుంటే సరిపోతది. ఎందుకు అంటారు నీకు చాలా వెబ్‌సైట్‌లో వాట్ నాట్ ఎవ్రీథింగ్ లైక్ మాస్టర్స్ ఉంది, బ్యాచిలర్స్ ఉంది, పోస్ట్ graduate గైడెన్స్ ఉంది, ప్రీ ఆర్ఎల్ గైడెన్స్ ఉంది. మొత్తం అన్నీ ఉన్నాయి. తర్వాత జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్, ఫ్రీ జర్మన్ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా నిక్షాల అయితే మాత్రము తెలుగు కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేసింది. అది తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. నేనైతే దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరైతే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే జర్మనీ వెళ్ళాలి. బ్యాచిలర్స్ కోసమన్నా, మాస్టర్స్ కోసమన్నా, ఈవెన్ ఫర్ జాబ్ పర్పస్ అన్నా. లేదు ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళైనా సరే ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకైతే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాం. ఓకే. సో, కమింగ్ టు ద వీడియో ఇప్పుడు మనం చూద్దాం అసలు మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ ఎలాగా అసలు మా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీకెలా ఉపయోగపడతది ఏంటి అన్నది మనమైతే చూద్దాం. సో, బేసిక్‌గా ఫస్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్‌గా మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ ఉన్న దానికి వెళ్ళిపోతారు. సో, లేదు అనుకుంటే మీరు www.niksara.com అని టైప్ చేస్తే మీకైతే హోమ్ పేజ్ ఓపెన్ అవుతది. హోమ్ బటన్ మీద నొక్కగానే ఇవైతే మీకు కనిపిస్తాయి. ఈ పేజ్ అయితే మీకు అపియర్ అవుతది. సో, అలా వెళ్ళిపోతుంటే మీకైతే కిందకి వెళ్తే మీకైతే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అన్న పేజ్ ఒకటి కనిపిస్తది. అంటే ఒక పాపప్. పాపప్ అనకూడదు గానీ ఒక ఐకాన్ కనిపిస్తది. యాహ్! రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. ఇది మీద క్లిక్ చేయగానే మనకైతే మాత్రం ఫస్ట్ 3 స్టెప్స్ అడుగుతది. ఏంటంటే ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత మనం యాక్సెప్ట్ చేసి మనం ఏ కోర్సు దేనికి సెలెక్ట్ చేసుకున్నామో అదైతే ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఆహ్, మీకైతే మెయిల్ ద్వారా వచ్చేస్తది. సో, అసలు నిక్షాల వెబ్‌సైట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎందుకు అంటే, సో, ఫస్ట్ థింగ్ చూద్దాము. ఇది చూసాక నేనైతే మీకు చెప్తాను. కోర్స్ టు ఫస్ట్ ప్రొసీడ్ పేమెంట్ అంతే. ఇప్పుడు మనం మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాబట్టి సో, మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన కేటగిరీ ఇంజినీరింగ్. సో, మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకోగానే మనకైతే మీరైతే ఇక్కడ చూడొచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్, కంప్యూటర్ అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంది కదా! సో, ఆర్కిటెక్చర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే ఏంటి డైరెక్ట్‌గా దానికెళ్ళి పేమెంట్ పేజ్‌కెళ్ళిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి 500. సో, మీరు మొత్తం దీని బెనిఫిట్స్ అన్నీ చూడొచ్చు. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ కొట్టి యాడ్ టు కార్ట్ నొక్కి చెక్‌ఔట్ పడితే మీ అంటే మీ నేము, ఫోను నంబరు, మెయిల్ ఐడీ అడుగుతది. అప్పుడు మీరు ఎంటర్ చేస్తే మీకైతే లిస్ట్ అయితే మెయిల్ వచ్చేస్తది. సో, ఇందాక నేను చెప్తున్నాను కదా! అసలు నిక్షార లిస్ట్ ఎందుకు తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ చూస్తున్న యూనివర్సిటీస్ మొత్తం అన్నీ పబ్లిక్ యూనివర్సిటీ. మీకొచ్చే లిస్ట్ మొత్తం అంతా పబ్లిక్ యూనివర్సిటీసే. ఎందుకు అంటే బేసిక్‌గా ఎవరైనా జర్మనీ ఎందుకు చూజ్ చేసుకుంటారు. లైక్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటది కాబట్టి. సో, అదే ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్‌లో ఉంటది. సో, మేము అవే పబ్లిక్ యూనివర్సిటీస్ మీకైతే మీ లిస్ట్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సెకండ్ థింగ్ మేమొచ్చేసి ఈ మీకు ఈ లిస్ట్‌లో ప్రొవైడ్ చేసే డేటా అంతా లేదా ఇన్ఫర్మేషన్ అంతా కోర్స్ వెబ్‌సైట్ నుంచి క్రాస్ వెరిఫై చేసిందే. ఎందుకు కోర్స్ వెబ్‌సైట్ అంటే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రతీదీ కోర్స్ వెబ్‌సైట్‌లోనే ఇస్తాడు. ఈవెన్ దో అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్స్ మారినా సరే ఆహ్, కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. అవి ఏంటంటే అవి అప్డేట్ అవ్వవు. నేను తప్పు అనను కానీ అవి అప్డేట్ అవ్వవు. సో, మనం అప్ టు డేట్ ఉంటేనే అప్లికేషన్ విషయంలో మనకైతే అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. ఇంకోటి అంటారా థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు లెట్స్ సే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు జర్మనీలోని ఒక 25 యూనివర్సిటీలున్నాయి. ఆ 25 యూనివర్సిటీలోనే ఈ యూనివర్సిటీకి 3 చొప్పున ఒక 75 ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. పబ్లిక్ యూనివర్సిటీస్‌లో. సో, ఇప్పుడు మేరెక్సాల్ ఏం చేశారంటే ఒక 10, 15 కాదు. ఆ 75 కోర్సులన్నీ మొత్తం ఒక లిస్ట్‌లో పెట్టి తయారు చేశారు. సో, అది కూడా కోర్స్ వెబ్‌సైట్‌లో నుంచి తీసి. సో, నేనిప్పుడు మీకొక లిస్ట్ చూపించబోతున్నాను. అది జస్ట్ దయచేసి గుర్తుంచుకోండి. అది జస్ట్ శాంపుల్ లిస్ట్ మాత్రమే అది.
దాన్ని చూసి ఎటువంటి ఇందులో చూసిన కోర్సులయితే ఉండవు. తర్వాత మీరైతే మాత్రము మీ లిస్ట్ ఇలా వస్తదని మీకైతే మాత్రం ఇలా చూపిస్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏంటంటే మనకి ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఉంటది. లొకేషన్ ఉంటది. కోర్స్ ఉంటది. నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్ ఉంటది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఉంటది. డెడ్‌లైన్ ఉంటది. తర్వాత ఫీజ్, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్టీఎస్, టోఫెల్ స్కోర్, జర్మన్ లాంగ్వేజ్, జీఆర్ఈ, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ వెబ్‌సైట్ లింక్. నాకు తెలిసి చాలా మటుకు వెబ్‌సైట్స్ ఎక్కడి దాకా వచ్చారంటే మేము ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ ఎళ్లి మీకోసమైతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అనేదైతే అక్కడ ఉంటది. నేను ఇందాక నుంచి కోర్స్ వెబ్‌సైట్ అంటున్నాను కదా! అది ఇదే. ఈ ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇవన్నీ మేమైతే కోర్స్ వెబ్‌సైట్ రిఫర్ చేసి మేమైతే ఎంటర్ చేసామిక్కడ. ప్రతి లిస్ట్ అంతే. మీరు ఒక లిస్ట్ ఆర్కిటెక్చర్ అనుకో, కంప్యూటర్ సైన్స్ అన్నా, మరేమంటే మెకానికల్ అన్నా, సివిల్ ఇంజినీర్ అన్నా, ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ అన్నా, కెమిస్ట్రీ అన్నా, మ్యాథ్స్ అన్నా ప్రతి లిస్ట్ ప్రతి యూనివర్సిటీ మేము కోర్స్ వెబ్‌సైట్ నుంచి క్రాస్ వెరిఫై చేసి రాసింది. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ ఫర్ దిస్ కోర్స్. అసల బ్యాచిలర్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తది? 180 సిటీఎస్ అడుగుతదా? లేదా 210 అడుగుతదా? ఒకవేళ మీకు 180, 210 ఎలా తెచ్చుకోవాలి? లేదా ఎక్స్‌పీరియన్స్ ఏమైనా కావాలా? కౌంట్ అవుద్దా అనేది. తర్వాత జర్మన్ జీపీఏ. మనకొచ్చేసి జర్మన్ జీపీఏ ఎంతుండాలి? ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలో అప్లై చేయడానికి మనకు జర్మన్ జీపీఏ ఎంతుండాలి అనేది మనం చూసుకోవాలి. తర్వాతొచ్చేసి ఏపీఎస్ రిక్వైర్డ్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. మీరు యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ రిక్వైర్డా? కాదా? అనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం. సార్ ఇప్పుడు ఇదంతా పెట్టారు. మీరు 70, 30, 70, 80 యూనివర్సిటీలు అంటున్నారు. అయన్నీ మేము ఎలా ఎతుక్కోనంటారా? సో, సింపుల్‌గా మేమైతే మీకు ఈ ఫిల్టర్స్ ఆప్షన్‌తో పాటు పెట్టిస్తాము. నా దగ్గర ఏపీఎస్ సర్టిఫికేట్ లేదు. నేనైతే ఓన్లీ ఏపీఎస్ లేనిదే చూసుకోవాలనుకుంటున్నాను. సో, క్లియర్ నొక్కేసి నాట్ రిక్వైర్డ్ బ్లాంక్. ఓకే. సో, ఓకే క్లిక్ చేసాము. ఇప్పుడైతే మీరు చూడొచ్చు నాకు నాట్ రిక్వైర్డ్ యూనివర్సిటీస్ మాత్రమే వస్తాయి. సో, ఇప్పుడు ఈ ఉన్న యూనివర్సిటీస్‌లోని నేనైతే మాకు మా ఫ్రెండ్స్ ఉన్న లొకేషన్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలనుకుంటాను. సో, ఇది మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడైతే బ్రెమెన్‌లో గాని, డ్రెస్డెన్‌లో గాని ఓకే. డ్రెస్డెన్‌లో గాని ఉన్నారు. సో, ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చిక్కడ. డ్రెస్డెన్, బ్రెమెన్‌లో మొత్తం 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 3 ఏపీఎస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయమని అడగవు ఏమి. సో, ఇలా మీరైతే మటుకు ఫిల్టర్స్ పెట్టుకొని మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు నాట్ ఓన్లీ ఇప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ అని కాదు. జర్మన్ గ్రేడ్ పాయింట్స్ లేకపోయినా, లేదా ఐఎల్ స్కోర్ లేకపోయినా ఇది వేరే మీ డిజైర్డ్ లొకేషన్ ఏమైనా ఉంటే అలాగా. సో, ఈ లిస్ట్ ఇది ఎల్లప్పుడు తీసుకుంటాము కాదు. ఇది ఇప్పుడు తీసుకొని ఈ లిస్ట్‌లో ఉన్న యూనివర్సిటీ ప్రెజెంట్ మీ ప్రొఫైల్‌కి ఎన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయి. మీరు మీ ప్రొఫైల్ ఎలా పెంచుకుంటే ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అలాగా కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. సో, ఎలా పెంచుకుంటామంటే ఇప్పుడు మీకు ఐఎల్‌టిఎస్ 6.5 ఉంది. 6.5కి 3 యూనివర్సిటీలున్నాయి. అదే మీరు 7, 7.5 తెచ్చుకుంటే మీకైతే మటుకు ఒక 8-10 యూనివర్సిటీస్ అయితే పెరుగుతాయి. సో, అలా ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవాలి. లేదా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా కావాలా? లేదా ఇంకా జర్మన్ మనకి ఒకసారి డిగ్రీ అయిపోతే ఇంకా జర్మన్ గ్రేడ్ పాయింట్స్ పెంచుకోవడానికి ఉండదు కానీ చెప్తాను కదా! ఇలా ఐఎల్టీఎస్ గాని, జర్మన్ లాంగ్వేజ్ కానీ, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇలా అడిగితే అవైతే పెంచుకోవడానికి ఉంటది. ఓకే. సో, సో నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. ఎందుకు నిక్షార యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ యూనిక్ అనేది కూడా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ లిస్ట్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీకైతే అయితే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదా ఇందాక వీడియోలో చూపించినట్టు www.niksha.comకొచ్చి ఇంకా అక్కడి నుంచి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ ఇలా మొత్తం అంతా వచ్చాయి. సో, నేనైతే దీని లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే అప్డేట్స్ అన్నీ ఇంక ఇందులో వస్తూ ఉంటాయి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.